ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 26 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదేయ ప్రదేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండి నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవ్వడు పాపములు క్షమింపగలడని ఆలోచించు కొనసాగిరి. యేసు వారి ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం పొంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ప్రియా దేవుని విడలారా, ఈ ఉదయకాలములో ఒక అద్భుతమైనటువంటి సంఘటన గురించి మనము ధ్యానిస్తున్నాం. వాస్తవానికి యేసు ప్రభువారు అనేక ప్రాంతంలో, యూదేయ ప్రాంతంలోను గలిలయ ప్రదేశం అంతటా కూడా సంచరించి ఆయన సేవ చేస్తున్న తొలి దినాలలో ఆయా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనేక మంది పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తన దగ్గర కూర్చుండి ఉండి కొందరు వినడానికి వచ్చేవారు, కొంతమంది ఆయనను తప్పు పట్టడానికి వచ్చేవారు. ఆయన ఏం బోధిస్తున్నారో, ఏం చెప్తా ఉన్నాడో, ప్రజలకు భ్రమపరుస్తున్నాడా అని తన గురించి వివిధమైన ఆలోచనతో తన దగ్గరికి వచ్చేవారు. ప్రతి పట్టణములో సమాజ మందిరం ఉండేది కదా. ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రబోధకులు యేసు చుట్టూ ఉండి తన బోధన గురించి పరిశీలన చేసేవారు. వారి బోధనలకు యేసయ్య బోధనలకు చాలా తేడా ఉండేది. ఎందుకంటే యేసు ప్రభు కేవలం బోధించడమే కాదు, ఆయన ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడు కనుక బోధనతో పాటు అద్భుత స్వస్థత కార్యములు చేసేవాడు. ఈ క్రమములోనే ఆయన కపెర్నహూములో ఆయన ఒక ఇంట ఉన్నప్పుడు మరి కొంతమంది మనుషులు ఆయనను తీసుకొని వచ్చారు. కొంతమంది మనుషులు ఆ ఒక వ్యక్తిని, తను ఒక విధంగా చెప్పాలంటే పక్షవాయు గలవాడు, తను నడవలేడు, తను కాళ్ళు చేయి పడిపోయి ఉన్నది. కానీ ఆయనకి ఒక పరుపుతోనే పట్టుకొని యేసు ప్రభు ఉండే స్థలానికి వచ్చారు. ప్రజల లోపల నుంచి వెళ్దాం అనుకుంటే
చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు, శాస్త్రులు కూర్చున్నారు, ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు కూర్చున్నారు, పరిచయులు కూర్చున్నారు, జనులందరూ కూడుకుని ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ప్రశ్నించేవారు కొందరు, ఆయన బోధ వినేవారు కొందరు, ఆయన గురించి తప్పు పట్టాలనుకున్నవారు కొందరు, వివిధ రకాల మనుషులు యేసు ప్రభు చుట్టూ ఉంటే వీరు ఆ రోగిని పట్టుకుని లోపలికి వెళ్ళలేకపోయారు. వీరు బయట నిలబడి చూశారు. ఆలోచన వచ్చింది, పైన ఉన్న వారు ఆ రూఫ్ను, పెంకును ఆయన వాళ్ళు తీసివేసి ఆ పైనుంచి ఆ పరుపుతోనే యేసు ప్రభు ఉండే గది ఆ మీదుగా కిందకి వారు దించారు. ఆ పైనుంచి ఎప్పుడైతే రోగి దించబడుతున్నాడు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఇటు చెదిరిపోయారు. వారు చెదిరిపోయినప్పుడు అది కిందకి దించినటువంటి తర్వాత యేసు ప్రభు వారు ఆ వ్యక్తుల విశ్వాసము చూచి, గమనించండి, ఇక్కడ పదం గమనిస్తున్నాం, ఆయన వారి విశ్వాసము చూచి, ఆ నలుగురు వ్యక్తులు ప్లస్ వచ్చినటువంటి ఆ యొక్క రోగి, ఈ 5గురు విశ్వాసము చూచినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం అనిపించింది. వారి విశ్వాసమును చూచి ఆ రోగితో అంటున్నాడు, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నిజమే, పాపములు క్షమించే ఆ అద్భుత శక్తి ప్రభులో ఉంది. ఒక మనిషిలో ఉన్న రోగాలు, తనకు పీడిస్తున్నటువంటి రకరకాల బాధలు, అది తన శరీరంలో ఉన్న రక్తానికి తను విరుద్ధంగా చేసిన పాపం బట్టి తనకు వచ్చినది. ఎందుకంటే మనిషి శరీరములో ప్రవహించే రక్తము వాని ప్రాణము. మనిషి పాపము చేసినప్పుడు అది రక్తానికి అంటుతుంది. అందుకే ఈరోజు నేటి వైద్య అధికారులు హాస్పిటల్ కనుక మనం వెళ్ళి బాగులేదు అని చెప్పి మన రోగాలు పేర్లు చెప్పిన డాక్టర్లు మనం చెప్పిన రోగాలను బట్టి వారు చికిత్స చేయరు. ముందు వెళ్ళి రక్త పరీక్ష చేయించుకోండి అంటారు, బ్లడ్ టెస్ట్ అంటారు, యూరిన్ టెస్ట్ అంటారు. ఏ టెస్ట్లు అయితే వారికి అనుమానంగా ఉందో అవన్నీ చేయించుకొని రమ్మని చెప్పి, అది చేసిన తర్వాతే ఆ రోగం ఉందో లేదో అనేది తర్వాత చెప్తారు. వారు సంపూర్ణంగా నయం చేయలేరు, కానీ ఆ రక్త పరీక్ష చేసిన తర్వాత అవగాహన కలిగి మందులు ఇస్తారు, తర్వాత రమ్మని పంపిస్తారు. వారు ఆ రక్తములో ఉన్న పాపముల గురించి వారు తెలుసుకోలేకపోతున్నారు. రోగాన్ని బాగు చేసే ముందు ఆ రక్త పరీక్ష ద్వారా వారు దేనిని బట్టి వచ్చిందో గ్రహించి వారు కొంత మెడిసిన్ ఇస్తున్నారు. యేసు ప్రభు అయితే ఒక వ్యక్తి యొక్క రోగానికి కారణము తను చేసే పాపమే అని తెలుసుకొని, నీ పాపములు క్షమించబడింది అని డైరెక్ట్గా మొట్టమొదటి ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించబడితే ఆ వ్యక్తికి స్వస్థత అనేది లభిస్తుంది అని తెలుసుకున్నారు. ఆయన ఎప్పుడైతే ఈ మాట తెలియచేశారో శాస్త్రులు, పరిచయులు ఏమన్నారో తెలుసా? దేవదూషణ చేస్తున్నాడు, ఇతడు ఎవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమించడానికి శక్తి లేదు అని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. దేవుడే కదా పాపాలు క్షమిస్తాడు, ఈయన ఎవరు? ఈయన కూడా పాపాలు క్షమించబడింది అని చెప్తా ఉన్నాడు. పాపాలు క్షమించగలిగే అధికారం ఇతనికి ఎక్కడా అని వారు పలు విధాలుగా తమ మనసులో ఆలోచించుకుంటూ విభిన్నమైనటువంటి తలంపులు కలిగి ఉన్నారు. కానీ ఒక మాట మనం గమనించాలి, పాపములు క్షమించగలిగే అధికారము కేవలం యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఆయన మనుష్య కుమారుడుగా ఈ భూలోకంలో పుట్టి మనందరి కొరకు తన ప్రాణాన్ని ఆయన బలిగా ఇచ్చినప్పుడు, కలువరి శిలువలో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని లోక కళ్యాణం కొరకు లోక ప్రజల యొక్క పాపములు క్షమించే ఆ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆయన చేశాడు. నిజమే, తన చుట్టూ తనను భేదించిన వారున్నారు, బాధించిన వారున్నారు, కృంగదీసిన వారున్నారు. కానీ తండ్రి, వీరేం చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు. నా ప్రియ సోదరి సహోదరుడా, చాలాసార్లు మనం తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. లోకరీత్యా అయితే మనుషులు మన పొరపాట్లు
అది లెక్క పెట్టుకుంటారు, పట్టించుకుంటారు. కానీ మహిమగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన మనం ఎటువంటి పాపము చేసిన వారమైనప్పటికీ మన పాపములు తను ఎంచక, సొలొమోను మహారాజు అంటాడు, మరి పాపములు ప్రేమ ప్రతి దోషములు క్షమించును లేక కప్పును. అంటే యేసు ప్రభు గుండె నిండా ప్రేమ ఉంది కనుక మన పాపములను క్షమించే అధికారము ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభు వారు అక్కడున్న వ్యక్తుల యొక్క హృదయాలోచన ఎరిగిన వాడై, మీరేం మాట్లాడుతున్నారు, పాపాలు క్షమించే అధికారము, మీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, నువ్వు లేచి నడుమని చెప్పుట సులభమా అని చెప్పి ఆ యొక్క పెద్దలకు ప్రశ్నిస్తే వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అయితే యేసుప్రభు అంటున్నారు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయు గల వానికి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అని ఆయనకి పంపివేశాడు. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్నటువంటి మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొంతమంది తన విషయంలో అభ్యంతరం పలుకుతున్నారు. ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి అంటే? యేసుప్రభు వారు అంటున్నారు, పాపాలను క్షమించే అధికారము మనుష్య కుమారునికి మాత్రమే ఉంది. ఎస్, సిలువలో ఆయన క్షమించాడు. అనుదినము ఏ పాపి అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఎదుటకొచ్చి మోకరిల్లి ప్రార్థించిన ప్రతి పాపి యొక్క పాపములు క్షమించే అధికారము యేసుప్రభుకు మాత్రమే ఉంది. సో ఆ అధికారము కలిగి పాపములు క్షమించే అధికారమని ప్రూఫ్ చేయడానికి, రుజువు చేయడానికి కేవలం పాపం క్షమించడమే కాదు నాయనా, నీ పరుపు ఎత్తుకొని నువ్వు నడుచుకున్న మీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఎవరైనా సారీ చెప్తే సరేలేండి క్షమించేసామంటాం, కానీ అక్కడ ఏం చేయలేం. మనం సారీ అన్నప్పుడు సరే పర్వాలేదండి అంటాం. కానీ యేసుప్రభు వారు ఇక్కడ సారీ చెప్పినా లేక ఆయన చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చిన అతన్ని గమనించాడు. ఈయన పాపం పట్టి పీడిస్తుంది కనుక ఈయన రోగి అయ్యాడు అని చెప్పి, మావుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది, నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళుమని చెప్పినప్పుడు అందరూ చూస్తుండగానే ఆయన తన పరుపు ఎత్తుకొని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అద్భుతమైన విషయం అది. అయితే పరిసయ్యులు ఆశ్చర్యపడుతూ, పరిసయ్యులు మరి అక్కడ విస్మయం పొందుతూ, ఇంత గొప్ప సంగతులు ఎప్పుడు మనం చూడలేదని చెప్పి యేసు ప్రభు చేసిన గొప్ప వింతను చూచి తండ్రైన దేవునికి మహిమపరచడం ప్రారంభించారు. అందరూ భయముతో వారు నిండుకున్నారు. ఎస్, ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా? విశ్వాసంతో వచ్చినప్పుడు నీ పాపములు క్షమించే అధికారం యేసయ్యకి ఉంది, నీ రోగాన్ని స్వస్థపరిచే అధికారం కూడా ప్రభుకు ఉంది. తలలోంచుకొని ఆయనకి ప్రార్థన చేసి ఆ దీవెనలు పొందుకుందాం. దయగల తండ్రి, మీకే వందనాలు. అయినా మిమ్మను ప్రేమించేవారు ప్రభా, మిమ్మను వెంబడించే వారికి మీరు అద్భుతాలు చేసే దేవుడవు. ఎందు విశ్వాసముంచి మీ ఎదుకు వచ్చేవారికి క్షమాపణ, స్వస్థతనిచ్చే ప్రభు, ఈరోజు మా కొరకు కలువరి శిలువలో చనిపోయి మా పాపములు క్షమించే అధికారము కలిగిన యేసు మీరు. ప్రభువా, మేము తెలుసో తెలియక చేసిన ప్రతి అపరాధములు మన్నించి, మా శరీరంలో ఉన్న ప్రతి దౌర్బల్య స్థితి నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి విధమైన వ్యాధి బాధ నుంచి స్వస్థతనిచ్చి మీ మహిమ కొరకు ఆరోగ్యవంతులుగా మీ కీర్తిని గుణాతిశయం ప్రచురించేవారుగా మమ్మను దీవించుమని, మీ క్షమాపణ మా అందరికీ నిత్యము ఉండి మేము మిమ్మల్ని ప్రేమించి అధికముగా మీ యొక్క అద్భుత అనుభూతులు మేము పొందుకునేలాగున దీవించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.